ఇవాళ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా హైడ్రా, మూసి ప్రక్షాళన, లేకపోతే కొండ సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి తప్ప మరి కాంగ్రెస్ పాలన 10 నెలలు కావస్తా ఉంది. మరి వీరిచ్చిన గ్యారెంటీల పరిస్థితి ఏంది అని చెప్పి కూడా ఎక్కడ కూడా ప్రస్తావన బయటికి రాకుండా మరి ఈ హైడ్రా కావచ్చు ఇవన్నీ కూడా హైడ్రామా కోసమే తీసుకొచ్చిరా అనే ఒక అంశం అయితే కనిపిస్తూ ఉంది. ఇలా క్లియర్ కట్గా ప్రభుత్వం ఇస్తున్న హామీలపైన చర్చించుకుందాం. అసలు ఏమి ఇస్తా అన్నారు, ఏం చేస్తూ ఉన్నారు, 10 నెలల పాలనలో ఏం చేసిరనే అంశాలు కూడా చర్చించుకుందాం. చర్చించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఎన్నికల ముందు వీళ్ళు ఎన్ని హామీలు ఇచ్చిర్రు, 6 గ్యారెంటీలని 6 గ్యారెంటీలుగా చేసేసినారని చెప్పి కూడా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ఈ 6 గ్యారెంటీలు ఏమేం ప్రస్తావన తీసుకొచ్చారు, ఏమేం చేస్తూ ఉన్నారనే అంశాలని చర్చించుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానంటే హామీలన్నిటి కూడా మాట్లాడుకుందాం. మరి వీటన్నిటిని కూడా ఎక్కడ కూడా రాకుండా కప్పిపుచ్చేందుకని మరి కొండా సురేఖ చేసినట్టు వ్యాఖ్యలు అని చెప్పి కూడా మరి రేవంత్ రెడ్డి దాని వెనుక ఉన్నాడని చెప్పి కూడా అనేక కథనాలు అయితే మనకు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఎట్లయితేనేమి ఇవాళ ఇస్తానంటే హామీల గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరము. ఏ మీడియాలో చూసినా కూడా ఈ హామీలకి ఎక్కడ కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఇది దేనికోసం తీసుకొస్తా ఉన్నారు? క్లియర్ కట్గా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికాలు కావచ్చు, ఇవాళ ఇస్తాన హామీలను కావచ్చు, వాటన్నిటిని కూడా పక్కకు పెట్టి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉందా? అసలు వీళ్ళు ఏమి ఎన్నికల్లో ఏం హామీలు ఇచ్చినారు, అసలు ఏం డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తూ ఉంది, ఒక క్లారిటీ ఇచ్చే అంశం నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి, ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి వీడియో. ఎందుకంటే 10 నెలల పాలనలో కాంగ్రెస్ నిజంగానే ప్రజాపాలన చేసిందా, డైవర్ట్ పాలన చేసుకుంటూ వస్తూ ఉందా, ఏం చేస్తూ ఉంది అంశాన్ని చర్చిద్దాం. ప్రతి ఒక్కరు చూడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఒక్కసారి ఇక్కడ చూసినట్లయితే కాంగ్రెస్ గ్యారంటీ కార్డు అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఇదేంటి? కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు, సంక్షేమ పథకాలు అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కటిగా మనం చదివి విశ్లేషణ చేసుకుందాం. ఏవేవి పథకాలు వీళ్ళు ఇస్తా అన్నారు, ఇచ్చేటటువంటి పథకాలు ఇప్పుడు ఇంప్లిమెంట్ అయినాయా కాలేదా, అయితే దాంట్లో మరి నిజంగానే పూర్తిగా ప్రజలకు అందుతూ ఉన్నాయనే అంశాలని మీ ముందు చర్చిస్తాను. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. అయితే ఇక్కడ ఫస్ట్ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2500 మరి వచ్చినాయా రాలేదా అనేది మా తెలంగాణ ఆడబిడ్డలు చెప్పాలి. ఇవాళ ఎక్కడ కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రాని పరిస్థితి చూస్తూ ఉన్నాము. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వము దోకా చేసిందనే చెప్పుకోవచ్చు. ఇంకోటి 500కి గ్యాస్ సిలిండర్ అని అన్నారు. ఇప్పటివరకు మరి రాష్ట్రంలో 500కి గ్యాస్ సిలిండరు వస్తూ ఉందా లేదా అనేది ఆడబిడ్డలకు తెలవాలి. ఇవాళ పూర్తిగా ఇంప్లిమెంట్ కాని పరిస్థితి. సరే వీళ్ళు పథకం ప్రవేశపెట్టారు కాబట్టి ఇది ఇంప్లిమెంట్ చేసిరని అనుకుందాం మహాలక్ష్మి కిందికి. ఇంకో అంశము ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని అన్నారు. ఇది కూడా ఇంప్లిమెంట్ అయింది. కానీ దీంట్లో చాలా వ్యతిరేకత వస్తూ ఉంది. అసలు ఫ్రీ బస్సు వద్దు అని చెప్పి కూడా చివరికి మహిళలే చెప్తున్నటువంటి పరిస్థితి. అందులో తక్కువ బస్సులు పెట్టిర్రు, దాంట్లో ఎక్కడానికి ఇబ్బంది పరిస్థితి, బస్సులు ఎక్కువ లేకుండా పోయినాయి. ఇంకోవైపు ఏమో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు కూడా రోజు రోజుకి ఎక్కువైతున్నటువంటి పరిస్థితి. ఈ ఫ్రీ బస్సు రద్దు చేయాలని చెప్పి కూడా మహిళలే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మహాలక్ష్మి పథకం సంబంధించి 2 అంశాలు మరి ఇక్కడ సిలిండర్ అయితేనేమి, ఉచిత బస్సు అయినేమి సరే ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ మహిళలకు ఇస్తా అన్నటువంటి 2500 ఇప్పటివరకు ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. ప్రభుత్వం 10 నెలలు అవుతా ఉంది. 10 నెలల్లో మహిళలకు ఇస్తా అన్నట్టు 2500 ఇక్కడ ఇంప్లిమెంట్ కాని పరిస్థితి. ఇంకో పథకానికి పోదాం మనం. రైతు భరోసాకు సంబంధించి ఇది అందరికీ తెలుసు. ప్రతి ఏటా 15,000 రైతులకి మరి కౌలు రైతులకి అని చెప్పి కూడా రైతు భరోసా ఇస్తానన్నాడు. ఇవాళ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి గుండెల మీద చేసుకొని చెప్పాలి. ఈ 10 నెలల పాలనలో రైతు భరోసా ఇంప్లిమెంట్ అయిందా కాలేదా? మీరు ఎన్నికల ముందు ఏమని చెప్పారో మాటలు కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇది ఎక్కడ కూడా అసలు దీన్ని ఊసే లేదు. మొన్న తూతు మంత్రంగా చేస్తున్నాం, ఏదో రైతుల నుంచి కూడా డేటాను సేకరిస్తున్నామని చెప్పారు. కానీ మరి వానకాల సీజన్ పంట కూడా అయిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా మరి 15,000 రైతులకు రాని పరిస్థితి చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఇచ్చింది 10,000 ఇచ్చినటువంటి పరిస్థితి. అది కూడా ఒకటేసారి ఇచ్చిర్రు. మరి ఈ వానాకాలం అయితే ఇప్పటివరకు కూడా రైతు భరోసాకు రాని పరిస్థితి. దానికి సంబంధించింది ఒకటి. ఇంకోటి ఏదైతే 12,000కి సంబంధించి 12,000 వ్యవసాయ కూలీలకు ఇస్తామని అన్నారు. మరి ఇప్పటి వరకు కూడా దీనికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దోకా చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వరి పంటకు 500 బోనస్, ఇదైతే ఘోరం పరిస్థితి. ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏమని చెప్పింది, ప్రతి గింజకి ప్రతి రైతుకి 500 బోనస్ ఖచ్చితంగా ఇస్తాము అని అన్నది. సన్న ఓట్లు అనలేదు, దొడ్డు ఓట్లు అనలేదు, ఎలాంటి రకం చెప్పలేదు.
మరి వాళ్ళ సన్న ఓట్లకే 500 బోనస్సు. ఆ సన్న ఓట్లకు సంబంధించి దాంట్లో కొలత కూడా లెక్కించడానికి ఒక మిషన్ కూడా తీసుకొచ్చిర్రు. ఆ కొలతల పరిమాణంగానే దాని ద్వారానే లెక్కించి 500 బోనస్ ఇవ్వాలా వద్దా అనే కొలతలు పెడతా ఉంటే ఇవాళ ఇదే ముచ్చట ఎన్నికల ముందు చెప్పుంటే ఒకవేళ రైతులు ఓట్లేసేదనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. వరి పంటకు 500 బోనస్ అన్నారు తప్ప సన్న వడ్లకి 500 బోనస్ అనలేదు. లేకపోతే దొడ్డు వడ్లకి 500 బోనస్ అని చెప్పలేదు ఎక్కడ కూడా. వీళ్ళు చెప్పిన మాట ఏంది? 500కి బోనస్ ఇచ్చేస్తాం. 500 బోనస్ ఇచ్చేస్తాం వరి పంటకి కింటాకి అని చెప్పిర్రు. ఇప్పుడేం చెప్తున్నారు? క్లియర్ కట్‌గా దాంట్లో కొర్రీలు పెడతా ఉన్నారు. కొర్రీలు పెట్టి సన్న ఓట్లకి ఇస్తా అన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎక్కడ కూడా రైతు భరోసా పథకానికి పూర్తిగా దోకా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ పూర్తిగా ఇంప్లిమెంట్ చేయని పరిస్థితి. రైతు భరోసా విషయంలో ఏదైతే 15,000 కావచ్చు, 12,000 కావచ్చు, 500 కావచ్చు ఇస్తా అన్న పథకాలు 3 అంశాలకి పూర్తిగా ఈ రెండో పథకం అయితే దోకా చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంకోటి చూడొచ్చు మూడో అంశము గృహజ్యోతి. గృహజ్యోతికి సంబంధించి ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తానన్నది. సరే ఇది ఇంప్లిమెంట్ అయిపోయింది. కానీ ఇక్కడ కూడా గృహజ్యోతికి సంబంధించి కూడా చాలామందికి ఫ్రీ కరెంట్ రాని పరిస్థితి. 200 యూనిట్లు లోపల కాలినా కూడా వాళ్ళకి ఫ్రీ కరెంట్ అనేది రావట్లేదు. ఛార్జ్ తీసుకుంటా ఉన్నారు. మొన్నటి వరకు కూడా చూసినాం మీటర్లు తీసుకుపోవడం, కరెంటు కట్ చేయడము అవన్నీ కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఆ పథకం ఇంప్లిమెంట్ జరిగిందని మనకు కనిపిస్తూ ఉంది. ఇంకోటి చూడొచ్చు ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ప్లస్ 5 లక్షలు ఇస్తామని చెప్పి కూడా మరి అన్నారు. మరి ఇప్పటి వరకు కూడా ఎన్ని ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిర్రు, ఎంతమందికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇచ్చారు అనేది ప్రజలు చెప్పాలి. ఈ వీడియో చూస్తున్నటువంటి మహిళలు కావచ్చు ఎవరైనా కూడా ఒక్కసారి మీరు చెప్పాల్సినటువంటి అవసరము. వాళ్ళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిర్రా, ఇస్తే ఎంతమందికి వచ్చినాయి, అదేవిధంగా 5 లక్షలు కట్టుకోవడానికి ఇస్తున్నారు. ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కాని పరిస్థితి. దీనికి దోకా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఇంకోటి చూడొచ్చు ఉద్యమకారులకు 250 గజాలు ఇంటి స్థలం ఇస్తామన్నది ఎక్కడైనా ఇచ్చిన పరిస్థితి ఉందా? ఉంటే చెప్పాలి. నాకు తెలిసి అయితే ఇది కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ కాని పరిస్థితి. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లకి పూర్తిగా దోకా చేసిందని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లే ఇవాళ హైడ్రా బాధితులకి వాళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళకి లేని పరిస్థితి ఇస్తామన్నాం. మరి సంక్షేమ పథకంలో ఇందిరమ్మ ఇల్లు లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే ఇంకో 5వ అంశం చూడొచ్చు యువ వికాసం అని అన్నారు. యువ వికాసం ఏముంది? విద్యార్థులకు 5 లక్షల విద్య ప్లస్ విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. అది ఎక్కడైనా ఇంప్లిమెంట్ అయిందా? 5 లక్షల విద్యా భరోసా కార్డు ఎక్కడైనా ఇంప్లిమెంట్ అయిందా? విద్యార్థులు చెప్పాలి. అది ఇంప్లిమెంట్ కాని పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇంకోటి చూడొచ్చు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతా ఉన్నారు. ఇప్పటివరకు ప్రజాపాలన మీరు అనొచ్చు నన్ను, ఇవన్నీ చెప్తా ఉన్నారు, ఇవి అందరికీ తెలిసిన ముచ్చటనే కదా, మళ్ళీ మీరు చెప్పాల్సిన అవసరం ఏముందని నన్ను అడగొచ్చు. కానీ ఎక్కడ కూడా ప్రస్తావన రావట్లేదు. ఇవాళ గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి మాది ప్రజాపాలన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు అయిపోయినాయని చెప్తా ఉన్నారు. ఈ వాస్తవాలు తెలుసుకోవాలి, ప్రజలందరికీ తెలవాలనే వీడియో చేస్తూ ఉన్నాను. ఇవాళ చూడొచ్చు 5వ అంశంలో ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ కట్టిస్తూ ఉన్నాడు. ఇది ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కాని పరిస్థితి. పూర్తిగా యువ వికాసానికి సంబంధించి పూర్తిగా ఇంప్లిమెంట్ కనుక పరిస్థితి. ఈ పథకం మొత్తం కూడా మరి ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంకోటి చూడొచ్చు చివరిగా 6వ పథకము చేయూత అని అన్నాడు. ఇదైతే నట్టింట ముంచేసిండు పాపం. ముసలోళ్ళని నట్టింట ముంచేసిండు. ఇగో కేసీఆర్ మీకు 2,000 ఇస్తున్నాడు, నేను అధికారంలో రాగానే 4,000 ఇస్తాను, వృద్ధులకైతే 6,000 ఇస్తానని చెప్పిండు. ఏమో వచ్చినాయా అండి? 4,000 వచ్చినాయా? 6,000 వచ్చినాయా? ఎన్నికల ముందు ఎంత గొప్పగా చెప్పిండు. మళ్ళా కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు, నేను అవ్వకి ఇస్తా, అయ్యకి ఇస్తా, ఇద్దరికి ఇస్తాను అని చెప్పి అన్నాడు. దాంతోపాటు కోడళ్ళకు కూడా ఇస్తానన్నాడు. కోడళ్ళకి లేకపోయా, అవ్వకి లేకపోయా, అయ్యకి లేకపోయా. ఇక్కడ పూర్తిగా చేయూతకు సంబంధించి పింఛన్లు అది ఇంప్లిమెంట్ కానీ పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంకోటి రాజు ఆరోగ్యశ్రీ బీమాకు సంబంధించి ఇది ఒకటి 10 లక్షల కార్డు పెంపు చేసినది మనం చూసినాం. సో ఇదొక్క పథకం ఇంప్లిమెంట్ అవ్వడం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చేయూతకు సంబంధించి ఒకటి ఇంప్లిమెంట్ అయింది, ఒకటి ఇంప్లిమెంట్ కాని పరిస్థితి. సో ఇలా 6 పథకాలు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయిందా కాలేదనేది ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. ఇవాళ చూడొచ్చు నేను క్లియర్ కట్గా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అదే దాన్ని స్క్రీన్ మీద చూపిస్తూ మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసినాను. ఇక్కడ ఎక్కడ కూడా అన్ని పథకాలు మరి ఇంప్లిమెంట్ అయినాయా కాలేదని చూడాల్సినటువంటి అవసరము. ఇక్కడ రైతులకు పూర్తిగా దోకా చేసేసింది, ఏమి ఇయ్యని పరిస్థితి. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏమి ఇయ్యని పరిస్థితి, విద్యార్థులకి ఏమి ఇయ్యని పరిస్థితి, అక్కడ చేయూతకు సంబంధించి పింఛన్ ఇయ్యని పరిస్థితి, ఇక్కడ మహిళలకు 2,500 ఇయ్యని పరిస్థితి. మరి దీన్ని ప్రజాపాలన అనాలా, ఏ పాలన అనాలి?
ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇవాళ అమలు చేసే పరిస్థితి ఉండగా వీటన్నిటిని డైవర్ట్ చేయడం కోసము ఈ సంక్షేమ పథకాలు ఎక్కడ అడుగుతారో, ఎక్కడ అమలు చేయాల్సి వస్తుందో, ఎక్కడ తిరగబడతారో జనాలు అని చెప్పి మొదటగా ఏం తీసుకొచ్చారు? హైడ్రా తీసుకొచ్చారు. హైడ్రా తీసుకొచ్చి హైడ్రా పైన పూర్తిగా నెగిటివ్ రాగానే మూసి ప్రక్షాళన అన్నాడు. 1,50,000 కోట్లతో మూసి ప్రక్షాళన చేస్తా ఉన్నాడు. దాని మీద వ్యతిరేకత రాగానే మళ్ళీ కొండా సురేఖ కొన్ని వ్యాఖ్యలు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపించిందని చెప్తా ఉన్నారు. సో మరి ఎవరు చేసినా మనకు తెలియదు కానీ మరి ఆ వ్యాఖ్యలు కొన్ని రోజుల వరకు కూడా సోషల్ మీడియాలో వైరల్ రావడం జరిగింది. తనపైన కూడా పరువు నష్టం దావా వేయడం జరిగింది. అటు సినీ ఇండస్ట్రీ నుంచి ఆరోపణలు చేసినటువంటి ఏదైతే నాగార్జున కుటుంబం వాళ్ళ నుంచి కావచ్చు, ఇటు కేటీఆర్ పైన చేసినటువంటి దానిపైన కావచ్చు, మరి పరువు నష్టం దావా వేయడం కూడా జరిగింది. సో ఈ అంశాలు అంటే వైరల్ డైవర్ట్ కోసము అంటే పూర్తిగా ఈ 6 అంశాల నుంచి డైవర్ట్ చేసి కాంగ్రెస్ పాలన డైవర్ట్ పాలిటిక్స్ క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాము. ఇక దీన్ని మరి మా మంత్రి ఏమంటాడు? ఎవరు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఏమంటున్నా ఉన్నారంటే, మా 10 నెలల పాలన ఫుల్ సక్సెస్ అయిపోయింది, ఎక్కడా లేని విధంగా చేసినాము అంటే గిట్లా ఉంది 10 నెలల పాలన. ఎట్లా ఉంది? ఎక్కడ కూడా అన్ని అంశాలు ఇంప్లిమెంట్ చేయకుండా ఇవాళ కేవలం చెప్పుకోవడానికే సక్సెస్ఫుల్ పాలన, లోపల చేసేది మాత్రము దోకా పాలనలాగా కనిపిస్తూ ఉంది. మరి ఇది కాంగ్రెస్ గ్యారంటీ కార్డ్ అనాలా లేకపోతే గ్యారెడీ కార్డ్ అనాలా అనేది ఒకసారి వాళ్ళే అర్థం చేసుకోవాల్సినటువంటి ముచ్చట. ఇది నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 6 పథకాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి దోకా, అన్యాయం, గ్యారెడీ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు, ఇలా క్లియర్ కట్గా అట్టర్ ఫ్లాప్. కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్. నిజంగా మీరు మంచి పాలన చేసి ఉంటే ప్రతి ఒక్కరూ మరి మిమ్మల్ని మెచ్చుకునే పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా మరి రోడ్డు బయటికి వెళ్ళి ఒక్కసారి మీ మంత్రులు కావచ్చు, మీరు కావచ్చు, మీ ఎవరైతే మీ నియోజకవర్గాల్లో ఒకసారి తిరగండి. ఒకసారి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోండి. ప్రజల సమస్యలు తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది మీరు నిజంగా చేసే పాలన ఎట్లుంది, 6 గ్యారెంటీల పరిస్థితి ఏందనేది మీకు అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ ఏసీ రూమ్లో కూర్చొని ఇవాళ మేము చేస్తున్న పాలన ఇది అది అని గొప్పగా చెప్పుకోవడం కాదు, చేసి చూపించండి. ముఖ్యమంత్రి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ డైవర్ట్ పాలిటిక్స్కి ఆపేయండి. డైవర్ట్ పాలిటిక్స్ కాదు, ప్రజాపాలన చేసి చూపించాలి. 10 నెలలు అవుతుంది, ఆల్మోస్ట్ సంవత్సరం కిందకి వచ్చింది. ఇప్పటికీ ఇది మానుకొని ప్రజలకు మెరుగైన పాలన అందించాలి. లేకపోతే ప్రజలు ఇంకా తిరగబడే పరిస్థితికి తీసుకొస్తారు.